నంద్యాల జిల్లా డోన్లో భూ కబ్జా ఆరోపణలు ఆన్లైన్ ఎంట్రీ కోసం అధికారులు చుట్టూ తిరిగినా న్యాయం లేదు అని ఈశ్వర్ నాయుడు ఆవేదన. డోన్ పట్టణంలో భూ వివాదం మరోసారి తీవ్రంగా ముందుకు వచ్చింది. జగనన్న కాలనీ పక్కన ఉన్న సర్వే నెంబర్ 460లో 4 ఎకరాల భూమిని 2022లో కొనుగోలు చేసిన ఈశ్వర్ నాయుడు తమ భూమిని ఆన్లైన్ లో తన పేరుతో నమోదు చేసుకోవడానికి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తెలియకుండా కొంతమంది విఆర్ఓలు ఆ భూమిని బినామీ పేర్లపై ఆన్లైన్ లో ఎక్కించారని, ఇది పూర్తిగా అన్యాయం అంటూ ఈశ్వర్ నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో కూడా భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని, ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా అధికార పార్టీలోని కొంతమంది నేతలే భూమిపై హక్కులు చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. తాను అధికార పార్టీకి చెందిన వ్యక్తినైనా తన భూమిని ఆన్లైన్ లో ఎక్కించేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరిస్తుండడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు అర్జీలు పెట్టుకున్నా స్పందనే లభించలేదని వివరించారు. కలెక్టర్, సీఎం ఆఫీసు, ఎమ్మెల్యే అందరి దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. కొంతమంది విఆర్ఓలు బినామీ భూముల నమోదు పేరుతో వ్యాపారాలు చేస్తూ ప్రభుత్వానికే చెడ్డ పేరు తెస్తున్నారని ఈశ్వర్ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తోక పాస్బుక్ 1970 ఇందిరమ్మ ఇచ్చినది. ఇవి తెలుగు వాళ్ళకి 4 ఇచ్చారు భూములు, గవర్నమెంట్ భూములే 4 ఇచ్చారు. తెలుగు నాగన్న ఒకటి, తెలుగు వాళ్ళకి 4 ఇచ్చారు. ఇక్కడ తెలుగు భూములు, తెలుగు వాళ్ళకి భూములు. ఇది తోక పాస్బుక్. ఇది జనవరి అన్నదమ్ములు పంచుకున్నారు. మద్దిలేటి రామకృష్ణుడు అన్నదమ్ములు పంచుకున్నారు. ఒక రామకృష్ణుడికి పెళ్లి అయ్యలేదు, మద్దిలేటి పెళ్లి అయింది కాబట్టి పెళ్లి కాలే కాబట్టి ఈయనకి కట్నంగా దీన్ని ఆయనకి అంటే పెళ్లి కాలే కాబట్టి ఆయనకి ఇచ్చారు భూమి. మొత్తం 8 ఎకరాల భూమి అయితే అంతా అక్కడిక్కడ ఆక్రమించారంతా. ఇది 95 అక్కసెంట్లు కొన్నారు. 95 అక్కసెంట్లు కొన్నారు. సిత్తు కట్టినవి 15 రసీదులు, అప్పుడు డబ్బులు కట్టినవి కూడా ఉన్నాయి. ఎన్ని చేసినా వీళ్ళు పట్టించుకోవడం లేదు. ఎక్కడ పోయినా ఈఆర్ఓలు దాన్ని అంతా చేస్తున్నారు. మోసాలు చేసి ఎంఆర్ ఆఫీస్ని రికార్డులు మార్చి తారుమారేస్తున్నారు. రికార్డులు మొత్తం ఏ రికార్డు ఉన్నా కూడా వాళ్ళకి చెప్పిన సునీల్ అంటోడు దండిగా మోసం ఇచ్చినాడు. డోన్కి వచ్చినాక సునీల్ అంటోడు దండిగా తారుమారు చేసి వస్తున్నాడు. పటాలు కూడా మార్చేస్తాడు. ఆయన 10,000 ఇచ్చాయి సునీల్ అంటోనికి. ఇక్కడ మల్లారెడ్డి అంటోడు ఉన్నాడు. ఏమి యా పార్టీ ఉన్నా ఎకర పొలం చేస్తా అంటాడు. వాళ్ళకి అంటాడు పోయి యా ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ ఇస్తారు. మల్లారెడ్డికి, కిషన్ రెడ్డి, వీడు కృష్ణమూర్తి యాదవ్ పోతే డోన్ బాగుపడుతుంది. ఎమ్మెల్యే కూడా మళ్ళీ నెక్స్ట్ గెలుస్తాడు. ఇలాంటివంతా రైతులంతా నాశనం అవుతారు. ప్రజలంతా వీళ్ళ నుంచి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఎమ్మెల్యే గెలిచలేరు. వీళ్ళు చేసే పనులకి ఎమ్మెల్యే గెలిచలేరు. ఎమ్మెల్యే గెలిచాలంటే కోట్లలో మచ్చలేని నాయకులు బాసురెడ్డి తాత కానీ, శ్వేతమ్మ కానీ, కోట్ల ప్రకాష్ రెడ్డి కానీ మచ్చలేని వాళ్ళు ఇక్కడ వాళ్ళ ఎన్నికలో ఉండి వీళ్ళకి యుద్ధవుతారు, గుంతలు కొడుతున్నారు. ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? నేను టీడీపీలో ఉన్నాను. మేము 50 మా కోట్ల వాళ్ళ పూర్వం నుంచి మేము 50-60 ఏళ్ళ నుంచి కూడా మేము తాతగారి నుంచి బాసురెడ్డి తాత నుంచి ఎప్పుడు ఇంతవరకు కండవ మార్చుకోలేను. ఒక కండవ మార్చలేను. మా శ్వేతమ్మ ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాను. నేను కండవ మార్చలే ఎక్కడ ఏ పార్టీలో కానీ. నేను కోట్ల వాళ్ళ కానీ పూర్వం నుంచి కానీ మా నాయనల కాడి నుంచి ఎప్పుడు పార్టీలు గిట్లు మారిన కాదు. అమ్మాయి అంటే శ్వేతమ్మ అంటే అన్నాం. నేను 2022లో పొలం కొన్నాను. ఇది రికార్డు ప్రకారంగా 6 వారు రికార్డు చూసి కొన్నాను. ఏమి ఇక్కడ దినేష్ గౌడ్ అని చెప్పి ఆ ప్రభుత్వంలో వచ్చినాడు. నాదన్ వచ్చినాడు. దినేష్ గౌడ్ వైఎస్ఆర్ ప్రభుత్వంలో పోయిన సీఏ ఉన్నప్పుడు వచ్చి నాకు కొట్లాడి జరిగింది. ఫోన్ కూడా ఇచ్చి 15 మందికి వచ్చాను అంచర్లని తెలుగుకొని వచ్చి మళ్ళా అప్పుడు పంచాయతీ అయిపోయి కూర్చున్నాము. 2 వాళ్ళు కూర్చున్నాం. మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత శేషం కూడా వచ్చాడు. మళ్ళా ఇది భూమి నాది, ఇది నేను కొన్న భూమి నాది, ఇది సంబంధం అని చెప్పి వచ్చినాడు. మల్కాపురం రఘురామయ్య పేరుని బినామీ పేర్లు ఎక్కించినారు. భూమి రికార్డు ఎరవరం ఉంటే దొంగ రికార్డు ఎక్కించుకొని వాళ్ళు ఆన్లైన్లో ఎక్కించుకొని మాది భూమి అని చెప్పి ఇల్లు కొన్నారని చెప్పి మా ఇంటికి వస్తున్నారు.
ఏమి ఇది ఎన్ని దూరం మేము అర్జీలు పెట్టినా సీఎం ఆఫీస్కి వచ్చినాము, తెలుగు మైసం తొలగిపోయినాము, ల్యాండ్ ఐఎం తొలగిపోయినాము, కలెక్టర్ ఆఫీస్కి సొంతంగా వచ్చినాము, ఎస్పీ ఆఫీస్కి వచ్చినా కూడా న్యాయం జరగడం లేదు. ఎక్కడైనా న్యాయం జరగడం లేదు. ఎమ్మెల్యే సార్ కూడా 3 తూర్లు ఇచ్చినాము అర్జీలు. ఎమ్మెల్యే సార్ కూడా ఫోన్ చేసి చెప్పినాడు, పడుచుకోవడం లేదు. ఎమ్మెల్యే కూడా మచ్చ చేస్తున్నారు. మా రాజకీయ నాయకులే టీడీపీలో ఉన్న వాళ్ళే వాళ్ళ గుంతలు అవుతున్నారు. అంటే రాజకీయాల్లో మళ్ళీ నెక్స్ట్ ఉండకూడదు, డోన్లో ఉండకూడదు అని చెప్పేసి టీడీపీ నాయకులు తొక్కేస్తున్నారు వాళ్ళని, కోట్ల ప్రకాష్ రెడ్డి వాళ్ళని. మచ్చలేని వాళ్ళని కూడా తొక్కుతున్నారు వాళ్ళు, తప్పుడు రికార్డు చేస్తున్న వాళ్ళకి. ఎమ్మెల్యే కూడా ఎవరు మాట్లాడడం లేదు. డోన్లో రాజకీయ నాయకులు, భజన కొట్టి నాయకులు అంతా మళ్ళీ అక్కడ గిల్లెలు పెట్టి చేస్తున్నారు. డోన్లో అంతా ఎంఆర్ఓ ఆఫీసులో రికార్డులన్నీ తారుమారు చేసుకుంటా, డబ్బులు కోట్లు వసూలు చేసుకుంటా. 3 డోన్లో ఏఆర్ఓలు, 3 ఏఆర్ఓలు మార్చి, కొత్త ఏఆర్ఓలు మార్చుకుంటే బాగుపడతారు కోట్ల వాళ్ళకి. లేకుంటే చాలా ఇబ్బంది కోట్ల వాళ్ళకి, మా వాళ్ళకి మటుకు ఇబ్బంది ఉంది. కోట్ల వాళ్ళకి మటుకు వీళ్ళు మారినానంటే ఆటోమేటిక్గా ప్రజలు రైతులను చాలా బాధపడుతున్నారు. రైతులు అంతా వీళ్ళ నుంచి, ఈఆర్ఓల నుంచి. ఎంఆర్ఓ ఏం లేదు కానీ ఈఆర్ఓలు బాగా నాశనం చేస్తున్నారు. రికార్డులు మార్చి, పోయిన సునీల్ అని డీటీ 50,000 ఇచ్చిన డీటీ రికార్డు మార్చేసి రాత్రి రికార్డు తయారు చేస్తాడు. ఒకటి రికార్డు ఆయన ఇక్కడ 3 ఈఆర్ఓలు, టౌన్ ఈఆర్ఓలు 3 మారితే డోన్ బాగుపడుతుంది. అది మీరు ఎన్ని ఏళ్ళ కింద కొన్నారు? మీరు 2002లో కొన్నాను. 1970 నుంచి రికార్డులకి 6 తోక పాస్బుక్ 70 ఉంది, 1980 అన్నదమ్ములు పంచుకునేది ఉంది, 95 అకసన్లు పంచుకునేది ఉంది. దాని ఆ రికార్డు చూసి మేము కొన్నాం. రికార్డు ఎంఆర్ఎస్ రికార్డు చూసుకొని మేము కొన్నాము. ఇంప్రెషన్ రికార్డు చూసుకొని మేము దాన్ని కొన్నాము. అగ్రిమెంట్ ఆ రోజు కోర్టు పోయినాం. కోర్టు పోయి ఫామ్ 6A కింద కోర్టు ఆన్లైన్ ఎక్కేమని చెప్పి 3 వారాలు ఎక్కేమని ఇచ్చినది. మేము వాళ్ళు చెప్పిన కరువు కన్నా ముందే మేము 10 రోజులు ముందే రికార్డు ఇచ్చినా కూడా మాకే తప్పుడు రికార్డు మేము ఇవ్వలేదని చెప్పేసి కోర్టుకు మళ్ళీ పంపించారు. రికార్డులు వీళ్ళు రికార్డు మేము అడిగిన డేట్కి ఇవ్వలేదు, అట్లా మేము ఆన్లైన్ ఎక్కలేదు భూమి దీన్ని అని చెప్పి కోర్టు పంపించారు. తర్వాత మేము కంటెంప్ట్ చేసినాం. మళ్ళీ తప్పుడు రికార్డు ఎంఆర్ఎఫ్ పంపించినందుకు మేము మళ్ళీ కంటెంప్ట్ చేసినాం. వాళ్ళ రాజకీయ అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం ఉంది కాబట్టి మాకు ఆన్లైన్ ఎక్కలేదు. అప్పుడు ఇప్పుడు ఆర్డీఓ ఏమంటాడు, ఇది కోర్టులు ఉంది కాబట్టి మేమేం చేయలేము, ఇది ముట్టిసం కట్టేకి రాకుంది, మేమేం చేయలేమంటున్నాడు. సీఎం ఆఫీస్కి పోయి లెటర్కి వచ్చినాము, సీఎం ఆఫీస్కి పోయి ఇచ్చినాము, అన్ని సార్లు వేసినాం. తప్పుడు రికార్డు తయారు చేస్తారు. సునీల్ అంటాడు మన చిక్కన కదా, ఆయన అంతా రికార్డులో మార్చడం, డబ్బులు 10,000 20,000 ఇచ్చానే ఈఆర్ఓలు డబ్బులు ఇచ్చే వాళ్ళు మార్చేస్తాడు. ఏం రికార్డు అయినా మారుతాడు. డోన్లో 3 ఈఆర్ఓలు ముడితే డోన్లో మారిస్తే బాగుపడతాడు. డోన్ మల్లారెడ్డి, కిషారెడ్డి, ఈశ్వరు, మన ఈఆర్ఓ కృష్ణమూర్తి, ఇలా 3 మారితే డోన్ బాగుపడుతుంది. లేకుంటే ఇదే మళ్ళీ లక్షలు వసూలు చేస్తున్నారు. కోట్ల వాళ్ళకి ఏం తెలియదు పాపం, ఏదో వాళ్ళు మనవాళ్ళని చెప్పి ఎక్కిస్తే ఇక్కడ రైతులను దోషిస్తున్నారు. లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు తీసుకుంటాను అందరితో. ఇది మళ్ళీ ఎంఆర్ఓకి లేదు. ఇప్పుడున్న ఎంఆర్ఓ తీసుకోవడం కానీ పోయిన ఎంఆర్ఓ దండ తీసుకున్నారు. ఎంఆర్ఓ తీసుకోవడం లేదు. నేను మొన్న పోయి అడిగినాను, సార్ ఏమంటే లేదు బాబు అన్నాడు. నాకు ఇట్లా తెలిసి అన్ని ఈఆర్ఓలు మారితే డోన్ బాగుపడుతుంది. ఎమ్మెల్యే కూడా నెక్స్ట్ మళ్ళీ మా ఎమ్మెల్యే సార్ మళ్ళీ గెలుస్తాడు. ల్యాండ్ గెలిచలేడు మా ఎమ్మెల్యే సార్. ఇట్లా రైతులకు మోసాలు చేస్తున్నారు. ఎంఆర్ఎఫ్ రికార్డు డిపార్ట్మెంట్ పట్టించుకోవడం లేదు. మమ్మల్ని ఎంత చేసినా మేము డిపార్ట్మెంట్గా అడ్జస్ట్ చేసి కూడా పట్టించుకోవడం లేదు. కేసు పర్యటన కేసు అంటాడు. మేము డోన్లో పర్యటన కేసు వేసినాం 2024 7 నెల 26 తారీఖు పర్యటన కేసు కూడా బుక్ చేసినాం డోన్ కోర్టులో. ఇట్లా చేను బోర్డు వెరికేసినాడు. కంటెంప్ట్ కోర్టు ధిక్కారం కింద బోర్డు వెరికేసి చేను దున్ని చేసుకున్నాడు. రాళ్ళలో పెరికేసి మొత్తం చేసినాడు. ఇక్కడ కుప్పలంతా తెప్పించినాడు చేసుకున్నాడు వచ్చి. మేము ఎన్నిసార్లు పోయినా కేసు పర్యటన కేసు కట్టమన్నా అది కట్టడం లేదు. ఎమ్మెల్యే సార్ 2 ఫోన్ చేసినప్పుడు కట్టడం లేదు. ఎవరు కేసు రాజకీయం అయిపోయింది. కోట్ల వాళ్ళకి ఉండే భజన వేస్తున్నారు. భజన వేసి వాళ్ళ మరాలు లేకుండా ఇస్తున్నారు. నెక్స్ట్ లేకుండా మళ్ళీ వాళ్ళకి బాగుపడాలంటే వీళ్ళని భజన పెట్టి బయట తెలుసుకొని కోట్ల వాళ్ళు బాగా తెలుసుకొని చేస్తే ఏమి బాగుపడతారు. ఇప్పుడు నీకేం కావాలని? నాకు ఆనంద లెక్కల భూమి, నాకు సర్వే చేసి నా భూమి నాకు ఆనంద లెక్కలు నేను కొనేది భూమి. ఆయమ్మ కూడా తిరిగి ఆయమ్మ చచ్చిపోయి లాస్ట్కి. ఇప్పుడు వాళ్ళ అక్క ఉండి వాళ్ళకి అక్క కొడుకున్నాడు భూమి మా యజమానులు. ఆయమ్మ తిరిగి చచ్చిపోయి 4 ఏళ్ళు తిరిగిన ఆయమ్మ విజయవాడకి, హైకోర్టుకి, అమరావతికి తిరిగినాం, హోమ్ మినిస్టర్ కూడా వచ్చినాము, చంద్రబాబు ఆఫీస్కి వచ్చినాం, లోకేష్ ఆఫీస్కి వచ్చినాం, పవన్ కళ్యాణ్ ఆఫీస్ కూడా వచ్చినా న్యాయం జరగడం లేదు. రిపోర్ట్ రాసాడు. సునీల్ అంటే రిపోర్ట్ రాసాడు. డబ్బులు ఇస్తారు అక్కడ. వాళ్ళు డబ్బులు వాళ్ళంతా ఇటీవల డబ్బులు రాసి రిపోర్ట్ రాస్తే మాకేమో కోర్టులు ఉండే కోర్టు చూసుకోమంటున్నారు. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేకి ఎన్నిసార్లు ఇచ్చినారు? 3 తూర్లు ఇచ్చినాం ఎమ్మెల్యేకి. ఏమని ఇచ్చినారు? మాకు ఇట్లా ఆనలు ఎక్కేలా భూమి ఆక్రమించారు, మాకు భూమి ఆనలు ఎక్కేయాలని చెప్తే ఇస్తున్నాడు పాపం. ఆయన డిఎస్ఆర్ కూడా ఇచ్చినాడు, సిఎస్ఆర్ కూడా ఇచ్చినాడు. కేసు కట్టడం లేదు. ఈసారి ఇస్తాం మేము అంటున్నారు. ఎప్పుడు ఈసారి ఇస్తాం? మా భూమి వల్ల వెనక ఈసారి ఇస్తారేమో తెలియదు. డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి? నాకు తోక పాస్బుక్ ఉంది 1970లో చూస్తే 1970లో తోక పాస్బుక్ ఉంది. పన్ను కట్టే రసీదులు ఉన్నాయి. 1980లో అగ్రిమెంట్ ఉన్నది. 1995లో అకసన్లు కొన్నారు భూమిని. తెలుగు మహేశ్వరి రాజేశ్వరి కొన్నారు 95లో.
మునాయాల కాడ మునాయాల దగ్గర అప్పు తెచ్చుకొని వాళ్ళ తమ్ముడు కావాలంటే అప్పు తెచ్చుకొని వడ్డీకి తెచ్చుకొని ఇలా కట్టి అగ్రిమెంట్ వేసుకున్నారు వాళ్ళు అక్క చెల్లెళ్ళు.